కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 34లో ఉన్నాం. సో ఈ ట్యుటోరియల్లో నేను మీకు దిస్ పాయింటర్ గురించి నేర్పించబోతున్నాను. ఓకే, దిస్ కీవర్డ్ గురించి నేర్పించబోతున్నాను. యాక్చువల్లీ దిస్ పాయింటర్ అనే పిలుస్తుంటారు. సో ఈ దిస్ పాయింటర్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ అది ఎందుకు ఉపయోగకరం అనేటువంటి విషయాలను తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు ఈ ట్యుటోరియల్ వీడియో అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ ట్యుటోరియల్స్ని చూసి ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ని మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఆ పని చేయొచ్చు. మీరు ఆ వీడియోలను చూడొచ్చు. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, మనం ఒక క్లాస్ని తీసుకుందాం. సో క్లాస్ జనరల్గా మనం తీసుకునే నేమ్ యాపిల్. ఓకే, సో క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లాస్ లోపల ఒక వేరియబుల్ని, ప్రైవేట్ వేరియబుల్ని నేను క్రియేట్ చేస్తాను. ఓకే, సో ప్రైవేట్ ఏ విధంగా తీస్తాం, ఈ విధంగా, అవునా? సో ఇంటిజర్ ఫిష్ అనుకోండి. ఓకే, సో ఈ ఫిష్ అనేటువంటి వేరియబుల్ని మనం ఇప్పుడు యూజ్ చేయాలన్నమాట. దాన్ని యూజ్ చేసి మనం దిస్ పాయింటర్ని ఎందుకు యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ మనకు ఈ ప్రైవేట్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే పబ్లిక్ లోపల కొన్ని ఫంక్షన్స్ అవసరం. సో మనం ఫస్ట్ చెప్పుకున్నట్లు సెట్ ఫంక్షన్ అండ్ గెట్ ఫంక్షన్ ద్వారా మనం దీన్ని యాక్సెస్ చేయవచ్చు. కానీ ఇక్కడ సెట్ ఫంక్షన్కి బదులుగా మనం గత కొన్ని ట్యూటోరియల్స్లో నేను మీకు చూపిస్తున్న విధంగా కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తున్నాం. సో కన్స్ట్రక్టర్ అంటే ఏంటి అని అంటే, క్లాస్ నేమ్తో ఉండేటువంటి ఆ క్లాస్లోని ఫంక్షన్నే కన్స్ట్రక్టర్ అని పిలుస్తుంటారు, ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్గా పిలుస్తుంటారు. సో యాజ్ ఇట్ ఈస్ యాపిల్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఇందులో ఉంది అని అంటే దాన్ని ఈ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్గా మనం చెప్పుకున్నాం, అవునా? ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం దీనికి వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నప్పుడు ఇంట్ ఎక్స్ అని మనం జనరల్గా తీసుకుంటూ ఉంటాం, అవునా? ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఫిష్కి వాల్యూని, ఈ యొక్క ఎక్స్ వాల్యూని అసైన్ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు మరొక ఫంక్షన్ అవసరం, ఎందుకంటే దీని లోపలికి మెయిన్ ఫంక్షన్ నుండి వాల్యూని అసైన్ చేసే పవర్ ఇప్పుడు మనకు వచ్చింది కన్స్ట్రక్టర్ ద్వారా. కానీ ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే మనకు ప్రింట్ ఫంక్షన్ అనేది అవసరం. సో దానికోసం మనం ఏం చేస్తాం, వాయిడ్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే వాయిడ్ ఫంక్షన్స్ వాల్యూని రిటర్న్ చేయవు, జస్ట్ చెప్పిన పని చేసి వదిలేస్తాయి అంతే, అవునా? సో ఇక్కడ వాయిడ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఇప్పుడు మనం ఫంక్షన్ రాస్తున్నాం. సో ఎలాంటి ఫంక్షన్, సంథింగ్ ప్రింట్ చేసేటువంటి ఫంక్షన్. సో ప్రింట్ బాయ్ అని దీనికి పేరు ఇస్తున్నాను, చూడండి. ఓకే, సో ఈ ప్రింట్ బాయ్ ఏం చేస్తాడు, జస్ట్ ప్రింట్ చేసి వదిలేస్తాడు, దాట్స్ ఆల్. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఫిష్ వాల్యూ లేదా ఫిష్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేద్దాం, అంతే. అది ఆ విధంగా ఈ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత ఫిష్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎండ్ లైన్, అవునా? ఓకే, సో పర్ఫెక్ట్గా మనం ఒక క్లాస్ని తీసుకోగలిగాం. ఎనీవేస్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రైవేట్ వేరియబుల్స్ని మాత్రమే మనం తీసుకుంటాం, ఎందుకంటే పబ్లిక్లో ఉండేటువంటి వేరియబుల్స్ ఈజీగా మెసప్ అవుతాయి. ఓకే, అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నటువంటి టాపిక్. సో మరి ప్రైవేట్ వేరియబుల్ని మనం వేరొక ఫంక్షన్లో యూజ్ చేయలేం కాబట్టి, ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్స్ని ఈ క్లాస్లో ఉండేటువంటి ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాయి. కానీ వేరే ఫంక్షన్స్, బయట ఫంక్షన్స్ దీన్ని యాక్సెస్ చేయలేవు, మనం చెప్పుకున్నాం. ఓకే, ఫ్రెండ్ ఫంక్షన్స్ యాక్సెస్ చేస్తాయి, అది వేరే విషయం, మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ మెయిన్లో మనం తీసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫంక్షన్స్ని యూజ్ చేయాలి, అదంతా మనకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసినట్లయితే, అంటే ఈ ఫంక్షన్ని మనం యూజ్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లాస్ని మనం ఇక్కడ యూజ్ చేయాలి అని అనుకుంటే దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ద్వారా మనం ఈ ఫంక్షన్ని కాల్ చేయగలుగుతాం, దట్స్ ఆల్, అవునా? మనకు తెలుసు ఇదంతా. సో ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, క్లాస్ నేమ్, ఆ తర్వాత క్లాస్ ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏఓ. ఓకే, అంతే. సో ఇక్కడ ఏఓ అనుకున్న తర్వాత ఏఓ డాట్,
అని మనం ఫంక్షన్ని పిలవచ్చు. కానీ దానికంటే ముందు ఇక్కడ మనం మిస్ చేసింది ఏంటి అంటే ఇక్కడ ఇంట్ ఎక్స్ వాల్యూని పారామీటర్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఇంటిజర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 200 అనుకోండి. ఓకే, ఏదైనా అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి 200 అనుకుందాం. ఏఓ డాట్ ప్రింట్ బాయ్, ఎందుకంటే ఆ విషయాన్ని మనం కాల్ చేసి అది స్క్రీన్ పైన ప్రింట్ చేసి ఇస్తుంది ఆ ఫంక్షన్. అవునా? సో 200 ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 200 అని ప్రింట్ అయిపోవాలి. ఓకే, ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 200. సార్ ఇదంతా మాకు తెలిసిందే కదా, మళ్ళీ ఇందులో దిస్ కీవర్డ్ ఎక్కడ ఉంది, అదేగా మీ డౌట్? ఎస్, చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింట్ బాయ్ లోపల మనం సి అవుట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను దిస్ కీవర్డ్ని యూజ్ చేయలేదు ఇంకా, జస్ట్ ఇక్కడ టెక్స్ట్ లోపల రాస్తున్నాను. దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయాన్ని ఇక్కడ రాసామనుకోండి, దిస్. ఓకే, యారో. ఈ యారో అంటే ఏంటిది? యారో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేనికోసం యూజ్ చేస్తాం? పాయింటర్. అంటే పాయింటర్ అంటే ఏంటి? మెమరీ అడ్రస్ని తీసుకునేటువంటి ఒక వేరియబుల్. సో ఆ మెమరీ అడ్రస్ని ఏ మెమరీ అడ్రస్ని తీసుకుంది, ఎందుకు అనేది నేను చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ మినిట్. ఓకే, సో ఇక్కడ దిస్ యారో ఫిష్ అనేది మనం రాసాం. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది అంటే దిస్ యారో ఫిష్ అనేది కూడా ఫిష్, సారీ ఇక్కడ ఈక్వల్ సైన్ అనేది నేను మర్చిపోయాను. ఓకే, సో ఇప్పుడు చూడడానికి బాగుంటుంది. దిస్ యారో ఫిష్ ఈజ్ ఈక్వల్ టు కూడా 200 ప్రింట్ అయింది. సో ఈ దిస్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడింది అని అంటే, దిస్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని ఈ దిస్ కీవర్డ్స్ ఆటోమేటిక్గా స్టోర్ చేసుకుంటుంది. సో దిస్ కీవర్డ్ అనేది ఏం చేస్తుందంటే కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, వేరే ఫంక్షన్లో ఉన్న దిస్ ఆ ఆబ్జెక్ట్ యొక్క, అంటే ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీరు దిస్కి మళ్ళీ ఆ వాల్యూని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను నేను. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మరికొంత లైన్ స్పేస్ అనేది తీసుకుందాం. సో ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఈ గ్యాప్ కోసం. ఓకే, దట్స్ ఆల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, సి అవుట్. ఓకే, సో దిస్ వాల్యూ అని రాస్తున్నాను చూడండి, అంటే దిస్ యొక్క వాల్యూ. ఓకే, సో ఇది దేనికి పాయింటర్ అని చెప్పుకుంటున్నాం? కరెంట్ ఆబ్జెక్ట్. కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న ఆబ్జెక్ట్ ఏంటి? ఏఓ అనేటువంటి యాపిల్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. సో దీని యొక్క మెమరీ అడ్రస్ని దీని యొక్క వాల్యూ లాగా స్టోర్ చేసుకోవాలి, ఎందుకంటే పాయింటర్ కాబట్టి. అవునా? సో దీని యొక్క మెమరీ అడ్రస్ని అది ప్రింట్ చేయగలుగుతుందా లేదా అని అంటే దిస్ వాల్యూ. ఓకే, ఇక్కడ ప్రింట్ చేద్దాం. సో జస్ట్ దిస్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ఎండ్ లైన్. ఓకే, సో ఇక్కడ చూడండి, దిస్ వాల్యూ 0x28FFOC అని ప్రింట్ అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో సి అవుట్ ఏఓ అడ్రస్. ఓకే, అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మెమరీ అడ్రస్ అనే అర్థం. అవునా? సో ఇక్కడ ఏఓ అనేటువంటి ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని మనం ప్రింట్ చేయాలంటే ముందు యాంపర్సండ్ని యూజ్ చేయాలి. మీకు తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ లెసన్స్లో మనం దాన్ని తెలుసుకోవడం జరిగింది. ఓకే, అవునా? సో ఎనీవేస్ ఇక్కడ చూడండి, దీని యొక్క మెమరీ అడ్రస్ ఇక్కడ దిస్ కీవర్డ్ యొక్క వాల్యూతో ఈక్వల్ అయి ఉండాలి. అవునా? సో ఇక్కడ చూడండి, సో ఈక్వల్ ప్రింట్ చేసిందా అది. ఓకే,
సో ఈ విధంగా మనం ఈ యొక్క దిస్ వాల్యూ ఏమవుతుంది, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుంటున్నాం. సో అంటే మనం ఈ విధంగా డైరెక్ట్గా ఒక వేరియబుల్ని ఎంటర్ చేసి కూడా దాని యొక్క వాల్యూని ప్రింట్ చేయొచ్చు. అండ్ దిస్ ఆరో ఆపరేటర్ని యూజ్ చేసి, అంటే ఆరో మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ అంతగా పిలవడం అవసరం లేకుండా ఆరోని యూజ్ చేసి మనం ఆ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేయొచ్చు. అంటే దీని యొక్క మెమరీ అడ్రస్ ద్వారా దీన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట ఇది. అవునా? ఓకే, ఇది మనకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుండొచ్చు నాకు తెలిసి ఇది, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్ ఇది నాకు తెలుసు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని సందర్భాలలో అదే విధంగా రాసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది కామెంట్ అవుట్ చేస్తున్నాను చూడండి. కామెంట్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అవునా? సో ఇది సింగిల్ లైన్ కామెంట్. ఓకే, ఓన్లీ ఫిష్ వాల్యూ మాత్రం ప్రింట్ అయింది. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం గమనించండి. కొన్ని సందర్భాలలో మనం ఫిష్ వాల్యూని ఈ విధంగా ప్రింట్ చేయలేం కొన్ని సందర్భాలలో. సో అలాంటప్పుడు మనకు దిస్ పాయింటర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మనం కన్స్ట్రక్టర్ లోపల ఇంట్ ఎక్స్ అనేటువంటిది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఫిష్ అనే ఉందనుకోండి. ఓకే, సో ఫిష్ ఈజ్ ఈక్వల్ టు ఫిష్ అని రాస్తామా? ఓకే, ఫిష్ ఈజ్ ఈక్వల్ టు ఫిష్ అని రాస్తామా? ఒకవేళ మీరు అలా రాస్తే చూడండి, 200కి బదులుగా ఏదో నంబర్ ప్రింట్ అయిపోయింది. ఓకే, సో C++ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఫిష్ ఈజ్ ఈక్వల్ టు ఫిష్ ఏంటి? ఇప్పుడు మనం దీని యొక్క వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ పబ్లిక్లోనూ అదే సేమ్ వేరియబుల్ని తీసుకొని, ప్రైవేట్లోనూ సేమ్ వేరియబుల్ని తీసుకొని, మళ్ళీ పబ్లిక్లో ఉన్న వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ప్రైవేట్లో ఉన్న వేరియబుల్ అని అంటే ఇంకా అది కంప్లీట్గా కన్ఫ్యూజ్ అవుతుంది మన ప్రోగ్రామ్ అనేది. అవునా? సో అలా జరగకూడదు అని మనం అనుకుంటే ఏం చేయవచ్చు అంటే, ఇక్కడ దిస్ అనేటువంటిది యూజ్ చేయవచ్చు. ఓకే, దిస్ యారో మార్క్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్ని తెలియజేస్తుంది. అండ్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్లో కన్స్ట్రక్టర్లో ఉన్నటువంటి ఈ వాల్యూని తెలియజేస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇదనమాట. ఓకే, సో ఈ విధంగా చేసినప్పుడు మళ్ళీ వర్క్ అవుతుంది చూడండి. ఫిష్ ఈజ్ ఈక్వల్ టు 200 పర్ఫెక్ట్గా వర్క్ అయింది. అవునా? సో అలా చేయకపోతే ఏమవుతుంది, ఈ విధంగా చేయకపోతే ఏమైంది చూడండి, కన్ఫ్యూజ్ అయిపోయి వేరే ఏదో వాల్యూని ప్రింట్ చేసేసింది. ఓకే, సో ఆ విధంగా జరగకూడదు అని అంటే మనం దిస్ పాయింటర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ పాయింటర్ని యూజ్ చేస్తాం. మరి దిస్ పాయింటర్ ఏం చేస్తుంది అంటే, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకునేటువంటి పాయింటర్ డిఫాల్ట్ పాయింటర్. ఓకే, ఆటోమేటిక్గా కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకునేటువంటి పాయింటర్ ఏది అని అంటే దిస్ అని చెప్పేసి చెప్పేయాలి. ఓకే, సో ఇది దిస్ పాయింటర్ యొక్క యూసేజ్ అండ్ దిస్ పాయింటర్ని యూజ్ చేసేటువంటి పద్ధతి. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అండ్ ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోలన్నింటినీ షేర్ చేయండి. మీరు అలా చేయడం ద్వారా నేను మీకోసం మరిన్ని యూస్ఫుల్ ట్యుటోరియల్స్ని అందించే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.